కర్ణుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క రథసారథి అయిన అతిరథుడి ఇంట ఒక సూతునిగా పెరిగాడు. కర్ణుడిని రాధ చాలా ప్రేమగా పెంచారు. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా అంటారు. కర్ణుడు చిన్నప్పటి నుంచి ధనుర్విద్యలలో ప్రావీణ్యం చూపించాడు. కానీ కర్ణుడు క్షత్రియుడు కానందుకు వల్ల ద్రోణాచార్యుడు కర్ణుడికి శిక్షణ ఇవ్వడానికి నిరాకరించాడు. కర్ణుడు విద్యాభ్యాసం అభ్యసించడానికి తను ఒక బ్రాహ్మణుడు అనే అబద్ధం చెప్పి పరశురాముడి వద్ద విద్యను అభ్యసిస్తాడు. పరశురాముడు కర్ణుడికి అనేక విద్యలు నేర్పిస్తారు. పరశురాముడు కర్ణుడికి అనేక దివ్యాస్త్రాలు నేర్పిస్తాడు. దివ్యాస్త్రం, నాగాస్త్రం మొదలైనవి. ధనుర్విద్యలలో కర్ణుడు అపారమైన నైపుణ్యం పొందుతాడు. పరశురాముడు కర్ణుడి ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో పురుగు వచ్చి కర్ణుడి తొడ మీద గట్టిగా కుట్టింది. అయినప్పటికీ గురువు మేలుకుంటాడు. ఆ బాధను భరిస్తూ అలాగే ఉంటాడు. పరశురాముడు మేల్కొన్నాక బ్రాహ్మణుడైతే ఇంత బాధను తట్టుకోలేడు, ఎవరివి అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు నేనొక సూతుడిని అని చెప్తాడు. ఆగ్రహించిన పరశురాముడు నేను నేర్పిన విద్య మొత్తం అత్యవసర పరిస్థితులలో మర్చిపోతావు అని కర్ణుడిని పరశురాముడు శపిస్తాడు.